మొత్తానికి ప్రిపరేషన్ అవుతుంది. అన్నాలప్పుడు భోజనాలు వడ్డిస్తారు కదా, అప్పుడు టేస్ట్ అప్పుడు మళ్ళీ ఇంకొక ఎక్స్ప్రెషన్ మళ్ళీ తీసుకుంటాం. ఇందులో ఇంకో దళామత్తుగా పడాలి. ఇంగు ఉండాలి. ఇంకా మళ్ళీ ఇది ఒకటి ఈ కారం గుండ ఉంది కదా, ఆవాలి ఆవకుండా మెంతుకుండాను చచ్చు మినపప్పు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, ఇంగువ, మెంతులు, పచ్చిమిరపకాయలు అన్నీ దళామత్తుగా పడ్డాయి. ఎక్కడ కొరత ఉండకూడదు. దంతసిరి ఉండాలి. ఏంటి దంతసిరి ఉందా? ఇంత తిన్నా పచ్చడి అన్నం తింటే చాలంటారు కదా, అలా చూస్తారు. పచ్చడి అన్నం తింటే చాలంటారు కదండి. అదే ఇది. దీనికి కావాల్సిన సామాగ్రి మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంగువ, పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గించుకోవాలి. ఇవన్నీ వేయించుకుని ఇవన్నీ కలిపి పల్లీలు ఒకటి ఇవన్నీ వేయించుకుని కొంచెం మిక్సీ పట్టేసి అలాగే పంచకాయ ముక్కలు చేసుకుని కొంచెం మగ్గించుకోవాలి. నూనెలో మగ్గించేసుకుని ఇవి అవి కలిపేసి మిక్సీ పట్టేసుకుని తెరవదాకా ఉంటుంది. వాళ్ళ రాత్రి ఈ పచ్చడి కాదు, ఈ పచ్చడి చేస్తే పగలకి రాత్రికి ఉండాలి. ఆవు ఉడికి రాత్రి ఊరి ఇంకా బాగుంటుంది.